నమస్తే. వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో, ఈరోజు మనమైతే ఎక్కడున్నామంటే కమెడియన్ రామచంద్ర. ఈ పేరు ఆయన ఇప్పటివరకు 150 సినిమాల్లో నటించారు. స్టార్ హీరోస్ పక్కన కనిపించారు. కానీ ఈ రోజుకి గూడా ఆయన్ని చూస్తే కానీ ఆయన పేరు ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితి. దట్టు చేతిలో చిల్లిగవ్వ లేదు. హెల్త్ పరంగా శరీరం సహకరించట్లేదు. పోనీ నీకు నేనున్నాను, కష్టాలు ఎన్ని కష్టాలున్నా నేనున్నాను నీ వెంట అని చెప్పేసి భరోసా ఇచ్చే ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ కాదు, కనీసం కన్నందుకు మాదిరా బాధ్యత, నీకు మేము అండదండగా ఉంటాము అని చెప్పేసి ఆదుకొని తల్లి తండ్రి లేరు. సో ఎవ్వరూ లేకుండా అన్న తమ్ముడు సపోర్టుతోనే ఈరోజు మంచం మీదే తన బాధ్యతలన్నీ అంటే మంచం మీదే ఉండి దయనీయమైన స్థితిలో ఉన్నారు. చెప్పాలంటే ఇప్పటివరకు 150 సినిమాల్లో నటించినా అంత బాగా సంపాదించారు కదా అనుకోవచ్చు. చాలా బాగా సంపాదించారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషుల్ని నమ్మితే, లేదంటే మనం షూరిటీలు పెట్టి, లేదంటే చెక్కులు ఇస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఈయన కూడా ఒక ఉదాహరణగానే చెప్పాలి. సో మొత్తానికి ఆయన పరిస్థితి అయితే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఎవరన్నా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ ఇవ్వండి అనుకుంటూ అందరినీ కూడా అడగలేక ఏమీ మాట్లాడలేక అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజియోథెరపీకి కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. మరొకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. మీకు కూడా తెలుస్తుంది ఆయన సిచ్యువేషన్, రియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఒకసారి వెళ్ళి చూద్దాం. నమస్తే అండి రామచంద్ర గారు, ఎలా ఉన్నారు? దాదాపుగా ఒక 1 month ముందు వరకు మీరు బాగానే ఉన్నారు. సడన్ గా ఎందుకు ఇలాగా, అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పెరాలసిస్ స్ట్రోక్ రావడం ఎందుకు అయింది? ఎందుకు అనే దానికి రీజన్ తెలియదు, కానీ సడన్ గా అంటే నేను షూట్ లో ఉన్నాను. ఏంటో పొద్దునంతా బాగానే వర్క్ చేశాను, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి బ్రేక్ తర్వాత కాళ్ళు చేతులు వేలాడిపోతున్నాయి. నాకే తెలుస్తుంది తేడా వల్లని. సరే బీపీ ఏదైనా లో అయిందేమో అని మజ్జిగ అన్ని తాగాను, కానీ ప్రేజర్ లేకపోయింది. నడవలేకపోతున్నాను నేను. పక్కన మా అసిస్టెంట్ ఉన్నా వాడు చేయబట్టి నడవలేకపోతున్నాను. అప్పుడు ఇంకా నేనే ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చాను. వచ్చి మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి బీపీ హైగా ఉంది, మందులు మార్చాడు. 2 days చూసిన తర్వాత కూడా నాకు చెయ్యి కాలు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఊగిపోతుంది, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ చెయ్యి. అప్పుడు ఇంకా వేరే డాక్టర్ పరిచయం అయ్యారు 1 year బ్యాక్. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చే వాసవి హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన కన్ఫర్మ్ చేశారు పారాలసిస్ స్ట్రోక్ అంటే. అది 29th July జరిగింది. జనరల్ గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు 24 hours లోపు ఒక ఇంజెక్షన్ అనేది ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ రాదని అంటే నేను చాలా మంది డాక్టర్స్ చెప్తే వినడమే. మీరు అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా? అంటే నాకు గుర్తుండి ఇంజెక్షన్ అయితే చేశారండి హాస్పిటల్లో. తిండి నాకు తెలియదు. మొత్తం చెక్ చేసి డాక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. బహుశా ఇచ్చుంటారు అనుకుంటున్నాను. ఇంకా డెప్త్లోకి వెళ్ళి అడగలేదు ఏంటి నేను తర్వాత, ఎందుకంటే ఏదో సేవింగ్ లైఫ్ అని ఆనందపడ్డా. ఓకే, అంతేగాని ఇంకా దానికి ఇవైతే ఆగలేదు. పెరాలసిస్ అయితే వచ్చేసింది. బ్రెయిన్ లో 2 క్లాట్లు వచ్చాయి. బ్రెయిన్ లో 2 క్లాట్స్ ఉన్నాయి, కరగాలి. ఓకే, అవి మెడిసిన్స్ మీకు కరిగిపోతాయి అన్నారు. సో 2 months టైం చెప్పారు దానికి కరగడానికి పూర్తిగా. ఓకే, ఈ లోపల మళ్ళీ రీటీ స్కాన్ అవి చేస్తే కానీ క్లారిటీ రాదు, క్లాట్ ఎంతవరకు తగ్గింది ఏంటి. కరెక్ట్ ఇవాళ నెల అవుతుంది, July 29th. రేపటి నెల రోజుల నుంచి మీది ఇదే పరిస్థితి. మరి మీరు స్టార్ హీరోస్ పక్కన యాక్ట్ చేశారు, మరి వాళ్ళకి తెలుసా అసలు? దాదాపు అందరికీ తెలుసు అండి. మరి ఏమన్నా సపోర్ట్ ఇచ్చారా ఫైనాన్షియల్ గా కానీ? అంటే అందరికీ తెలిసిపోయింది. సో సపోర్ట్ అంటే కరెక్ట్ చెప్పండి వాళ్ళేం లేదు, కానీ ఏదో ఇంకా ఆశిస్తున్నారు అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ లోనే ఏదైనా మూవ్ అవుతాయి పాజిటివ్ గా. ఓకే, ఇప్పుడు రవితేజ గారితో మీరు ఫస్ట్ అంటే స్టార్టింగ్ లోనే కెరియర్ స్టార్టింగ్ లోనే మంచి మూవీస్ చేశారు. వెంకీలో బుజ్జిగా ఇప్పటికీ చాలా మందికి సుపరిచితం మీరు. అలాగే అల్లు అర్జున్ గారితో చేశారు, మహేష్ బాబు గారితో చేశారు. వీళ్ళ పిఏల నుంచి అయినా ఏమైనా కాల్ వచ్చిందా? రవితేజ గారు పిఏ ఫోన్ చేశారు, ప్లస్ కనుక్కున్నారు, ప్లస్ ఆయన ఎంతంత సహాయం చేశారని కాస్త హెల్ప్ చేశారా? ఓకే, మిగతా హీరోలు ఎవరికి వారు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు.
వాళ్ళ 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 ఎవరి దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు, కనుక్కోలేదు ఎవరు. ఓకే. ఇప్పుడు అంటే మీరు కళామ తల్లి ముద్దు బిడ్డగా కళను నమ్ముకొని ఉన్నారు. అవునండి. మరి ఇలాంటి వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏముండదా అండి? అంటే ఫిల్మ్ అసోసియేషన్ తరపు నుంచి అంటే కానీ. మూవీ అసోసియేషన్ వాళ్ళది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. యాక్చువల్గా హాస్పిటల్ 1 వీక్ అదే కాపాడింది. ఆ బిల్ అంతా వచ్చేసింది, వచ్చేసింది మొత్తం. మరి ఇప్పుడు ఈ చికిత్సకి ఏదో నా ఫ్రెండ్స్ కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు హెల్ప్ చేసింది, దాంతో చేయించుకోవడం ఇదంతా. ఎందుకంటే ఫిజియోథెరపీ రోజు చేయించాలి. 2 months పాటు చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తాయి. అంటే ఫర్దర్ గా ఎంతకాలం చేయించాలో తెలియదు. అది 2 months చేయించాలి, 3 months చేయించాలో తెలియదు. అది మన ఇంప్రూవ్మెంట్ బట్టి ఉంటుంది అది. సో అది పరిస్థితి. చూడాలి ఈ లోపల కొత్తగా ప్రయత్నం ఏమైనా చేయాలా, లేకపోతే ఎవరైనా అడగాలా, ఎక్కడైనా ఆపు పుట్టించుకోవాలా అనేది చూడాలి. తెలియదు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నాకైతే లేరు, ట్రై చేయాలి. ఓకే. ఏంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారా? దాని వల్ల ఏమన్నా ఇంత సిచ్యువేషన్ వచ్చిందా? డిప్రెషన్ దేనికంటే నాకేం డిప్రెషన్. ఓకే. హ్యాపీగా వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటున్నాను. డిప్రెషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. డూయింగ్ గుడ్, వర్క్ చేసుకుంటున్నాను కదా అది. మిమ్మల్ని చూసి చాలా మంది యాక్చువల్లీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటు ఫ్రెండ్స్ సంథింగ్ హ్యాండ్ ఇచ్చారని, ఇప్పుడు కనీసం ఈ ఇల్లు కూడా అద్దెంట్లో ఉంటున్నారంటే 150 సినిమాల్లో చేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. అది మీకు మీరే చేతులారా చేసుకున్నారని అంటారా, లేదంటే ఇంకేమన్నా కారణం? చేతిలో ఏమైనా ఆస్పదం కోరుకోరుగా, ఇట్ హ్యాపెండ్ అంతే. అంతే. రీజనింగ్ ఏంటి, అయిపోయింది. ఇంకా దాన్ని రిపేర్ చేసుకోవాలి, నేను అయిపోయింది అంతే. అంతే. ఓకే. ఇప్పుడు అంటే ఈ ఫిజియోథెరపీకి వాటికి డైలీ ఎంత అవుతుందండి? డైలీ 500 అవుతుంది ఫిజియోథెరపీకి. నెలకు 15,000 అవుతుంది. ఓకే. మందులకి కలిపి నెలకు 10,000 అవుతాయి. ఇంకా మీ ఫుడ్, ఇంకా అదర్ మరి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మొత్తానికి ఓవరాల్ గా ఒక 50 నెలకి మనకు అదే ఒక 50 వేసుకుంటే దాన్ని బట్టి ఇంకా చూడాలి, అంత రేంజ్ చేసుకోగలగాలి. ఓకే. మరి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకి సంబంధించి ఏమైనా సపోర్ట్ కానీ కాల్స్ కానీ ఏమైనా వచ్చాయా? కాల్స్ వచ్చాయి, అందరు ఎంక్వైరీ చేశారు. సపోర్ట్ అంటే ప్రాక్టికల్ సపోర్ట్ అంటూ ఏమి ఇప్పటివరకు నాకు చేతికి రాలేదు, కానీ వస్తుందని ఆశిస్తున్నా. ఇంకా నేను అందరి న్యూస్ ఇప్పుడే చూస్తున్నారు మీడియాలో, రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటున్నారేమో. ఓకే. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే నిజమేనా ఇది, లేదంటే ఫేకా అనుకోవచ్చు. నిజమంటే చాలా కన్ఫర్మ్ చేస్తున్నాను నిజమేనా కాదా అని. సో కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం ఉందా ఏం ఆలోచిస్తుంది అంటే 18 hours పాలసీలో ఉన్నారు. అసలు ఏంటో ఏం జరిగిందో చూద్దామని. నో ఐడియా. ఓకే. సో మీరు ఏమన్నా చెప్పాల్సింది ఏమన్నా ఉందా? మీరు యాక్ట్ చేసిన స్టార్స్ కానీ, లేదంటే మీరు నమ్ముకున్న కళామ తల్లి పరిశ్రమకి కానీ ఎవరికన్నా ఏమన్నా రిక్వెస్ట్? అంటే ఓపెన్ గా అడిగితే గానీ. నా పరిస్థితి చూసి కొంచెం అందరూ పెద్ద మనసుతో రియాక్ట్ అయితే నాకు అదే హ్యాపీ. ఎందుకంటే కొంచెం నేను కొంచెం ట్రీట్మెంట్ పరంగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అదొక్కటే నా రిక్వెస్ట్ అంతే. ఓకే. ఇప్పుడు మీ కేర్ అంతా ఎవరు చూసుకుంటున్నారు? మా బ్రదర్, మా తమ్ముడు. మీ బ్రదర్. మరి ఆయన అసలు ఏమీ మాట్లాడట్లేదు అంటే మామూలుగా మాట్లాడుతున్నారు కానీ దూరంగా ఉంటాడు. అడిగి వాడే మొత్తం అంతా వాడే చేస్తాడు. చెడ్డ పిల్లలాగా మొత్తం నాకు ఫీడింగ్ నుంచి క్లీనింగ్ అంతా వాడే. ఓకే. 1 month గా. ఏంటి సిలిండర్ ఇక్కడే పెట్టుకున్నారు ఏంటి? నేను జారి పడిపోకుండా పెట్టాను. ఓకే. మీకు సపోర్ట్ గా? అవును, అన్ని జారి పడిపోయా. డిశ్చార్జ్ వచ్చిన 2 రోజులు పడిపోయింది. అమ్మో. పడిపోవడం మోకాలని కొడుకుపోయాడు. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు రాత్రి నిద్రలో. ఓకే. మనల్ని పడిపోకుండా అడ్డుగా పెట్టాడు. ఓకే. సరైన బెడ్ కూడా లేదు మీకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, అందుకని ఇలాంటి సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకునే పరిస్థితి అన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూడొచ్చు. మరి ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేయలేదని చెప్తున్నారో ఖచ్చితంగా వీరికి రోజుకి 500 ఫిజియోథెరపీకి, ఇక మెడిసిన్స్కి, వీటన్నిటికీ కలిపి ఈయన
అంటే కేవలం మెడిసిన్స్ వాడినప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్స్ ఏదో ఒకటి తినడానికి ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి మంత్లీ ఒక 50,000 వరకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖర్చు అవుతుంది, ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా. సో ఇలాంటి హెల్ప్ ఎవరన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నారు. అంటే చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా. ఎంతో మంది వేరే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి పెద్దలందరూ కూడా వాళ్ళకి ఇంత చేసాం వీళ్ళకి ఇంత చేసామని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ ఇలాంటి అవసరంలో ఉన్న వాళ్ళకి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఒక్క 2-3 months కనుక సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఈయన లేచి నిలబడతారు. సో డాక్టర్స్ అదే కదా చెప్తున్నారు, 2 months 3 months తర్వాత అది క్యూర్ అయిపోతుంది. ఓకే. మరి మీ చేతిలో ఉన్న ఆఫర్స్ ఉన్నాయి? అప్పుడు పెద్దగా ఏం లేవు, ఎవడు వెయిట్ చేయడం నా కోసం అయిపోయి ఉంటుంది అది. ఓకే, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం, రికవరీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవడమే. ఇంకా చేస్తా, షూర్గా చేస్తా మళ్ళీ. నిజంగా మనోనిబ్బరానికి, ఆత్మస్థైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను లేచాక ట్రై చేస్తా అని విల్ పవర్ ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఈరోజు ఒక మాట అంటున్నాను కాదు, కానీ కొంతమంది వాళ్ళు పడి మనల్ని నవ్వించడానికి, అది కూడా ఆ డైలాగ్స్ కానీ వేరే లెవెల్లో ఉంటున్నాయి అన్నమాట. ఆ కామెడీ పంచింగ్లు కానీ ఇవి చాలా చాలా వర్స్ట్గా ఉంటున్నాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ ఒకప్పుడు బ్రహ్మానందం గారు కానీ, అలాగే ఏవిఎస్ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ, సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంఎస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఏం మాట్లాడకపోయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటున్నా మనకి నవ్వొచ్చేది. ఆ తర్వాత జనరేషన్లో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, చిత్రం శ్రీను గారు కానీ, మన రామచంద్ర గారు కానీ, వీళ్ళు అంటే ఆ టైం లైన్తో మనకి కడుపుబ్బ నవ్వించేవాళ్ళు. మొన్న వెంకీలో మీ సిచ్యువేషన్ చూస్తే, అంటే మీ యాక్షన్ చూస్తే పడి నవ్వామన్నమాట. 5 నిమిషాలు అంటే వెంకీలో అయితే ఫుల్ లెంత్లో కనిపిస్తూ ఉంటారు, మిగతా వాటన్నిటిలో చాలా సినిమాల్లో కొంత తక్కువ డ్యూరేషన్తో ఉంటూ ఉంటారు. ఆ డ్యూరేషన్లో అయినా కూడా ఈ కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి, అవసరం ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. చిత్ర పరిశ్రమని నమ్ముకున్న కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా వాళ్ళకి చేతనైనంత, కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త ప్రొడ్యూసర్స్ కానీ, ఎక్కడెక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడికో పరిగెట్టకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఇంతకాలం ఈ పరిశ్రమను నమ్ముకున్నందుకు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఖచ్చితంగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకురావాలండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ కళల్ని నమ్ముకొని యాక్టింగ్ అనే పిచ్చితో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎలాంటి సపోర్ట్ లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా గమనించాలి ప్రతి ఒక్కరూ. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రతి ఒక్కరూ ఆదుకుంటే, సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. అండ్ వీళ్ళ ఫోన్పే నెంబర్స్ కూడా మేము ఇస్తున్నాము. సో ఖచ్చితంగా ఎవరికి వేయక్కర్లేదు, వీళ్ళకే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడి ఫోన్పే ద్వారా మీరిచ్చే సపోర్ట్ ఇవ్వండి. ఒక 2-3 months మీరు కనుక వాళ్ళని ఆదుకుంటే తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కొంచెం వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, నిజంగా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీ పక్కన దేవుడు ఉండే మీకు మళ్ళీ రికవర్ అయ్యి లేచి నిలబడి మీ పనులు మీరు చేసుకునేటట్టే చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి, తొందరగా రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామచంద్ర గారు. మరి మనతో పాటు రామచంద్ర గారి బ్రదర్, తమ్ముడు నారాయణ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఆయనకి మీరు ఇస్తున్న సపోర్ట్ ఏంటి, ఎలా ఉంది అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? అయ్యో అదేం లేదు మేడం, సెకండ్ బ్రదర్గా ఆయన మాకు చేసిన దాంట్లో చూస్తే నేను చేసిన నథింగ్ ఆయనకి ఈ రోజు వరకు చేసి ఫ్రాంక్గా చెప్పాలంటే. మా ఫ్యామిలీకి, మా కజిన్స్ అందరికీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఆయనకి ఇలా జరగడం కూడా. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి నాకు అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అది చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేక నేనే పర్సనల్గా తీసుకుంటున్నాను. బ్రదర్ని చూసుకోవాలి కదా అని, అంటే కొంచెం కేర్ఫుల్గా నేనే ఉంటానేమో బయట వాళ్ళకంటే అన్న చిన్న తప్ప వేరే ఆలోచన లేదు. హోప్ ఈ కమ్స్ బ్యాక్, తొందరగా వచ్చి మళ్ళీ షూట్కి వెళ్ళి చేయాలని జస్ట్ వెయిటింగ్ అంటే. ఇప్పుడు ఇల్లంతా కూడా మీరే రన్ చేస్తున్నారు. మీకు ఎలాగా, మీరు ఏం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తాను మేడం, నేను వేద పాఠశాల టీచర్ని మణికొండలో. సో నేను అక్కడ జాబ్ చేసుకుంటాను, దాని ద్వారా వచ్చే నాకు ఇన్కమ్ నేను మెయింటైన్ చేసుకుంటాను అంతే. అలాగా
మరి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు మీరు? ఏం లేదు అంటే మేడం. చిత్ర పరిశ్రమ ఆయన- నుంచి కానీ ఆయన ఉన్న కనీసం బయటికి రావాలి. సో ఫైనాన్స్గా మేము చాలా డౌన్ ఉన్న పొజిషన్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో జరిగింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనికి కొంచెం ఖర్చు అనేది బాగా అవుతుంది. సో దానికి ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే ఆయన తొందరగా కోలుకుంటారని చిన్న ఆశ, అంతే వేరేది లేదనమాట. ఎక్కువ అంటే నేను మేజర్గా ఎవరిని అడగను, మినిమంగా అయినా సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చిన్న ఆలోచన ఉంది. అలా. సో వీరైతే ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ, మేము ఎంతో రిక్వెస్ట్ చేసి మేము కూడా చేస్తాము, అందరికీ పరిస్థితి వివరించేలాగా చెప్దాము, మనవంతు మనం ఒక సపోర్ట్ ఇద్దాము అంటే కానీ వీరు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఎంత రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చిందో నారాయణ గారిని, ఒకసారి అవకాశం ఇవ్వండి. ఏమో అందరూ ఇప్పటి వరకు చాలా తక్కువ మందే చేశారు, ఆయన్ని చూపించడం కూడా ఒక 4-5 చేసిన వాళ్ళు ఉన్నారు, ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఇంకా కొంచెం సపోర్ట్ ఉంటే ఈ కెన్ మరి బయటకు వచ్చి ముందులోనే అందరినీ మళ్ళీ నవ్విస్తారని చిన్న ఆశ, అంతే. ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అంటే కానీ కొంచెం మంచి మనసుతో ఆలోచించండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అవసరం లేనప్పుడు మనం ఎంత సాయం చేసినా కూడా అది ఇది కాదు, పెద్ద గొప్ప ఏం కాదు చెప్పాలంటే. విద్యాదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, అన్నిటికంటే మిన్న అయింది ఏంటంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టే ట్రీట్మెంట్కి సంబంధించిన దానం అనే చెప్పాలి. ప్రాణదానం అనేది పూర్తిగా అనను కానీ, బట్ ఆయన ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ అనేది చేస్తే ఖచ్చితంగా అది ఒక ప్రాణానికి సహకరించినట్టే అవుతుంది. సో అలాంటి సపోర్ట్ మీ నుంచి లభిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.